గాశారం మంచిగా లేకుంటే గోషే పామైతుంది అన్నట్టే అవుతున్నది సినిమా హీరో మహేష్ బాబు పరిస్థితి. చిన్న చిన్న కేసులు కాదు, ఏకంగా ఈడీ నోటీసులు ఇచ్చిందంటే చూడుండ్రి ఎట్లుందో. ఇంతకేం జరిగిందంటే మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళకు ఏదో అడ్వర్టైజ్ లో యాక్టింగ్ చేసిండట. దానికి వాళ్ళు 5,90,00,000 ఇచ్చిండ్రట. దీంట్లో తప్పేమున్నది? ఆయన యాక్టింగ్ చేసినందుకు వాళ్ళు ఇచ్చిండ్రు, దాంట్లో ఏమున్నది అని అంటారా? ఆ పైసలు తీసుకున్నాడు తప్పు కాదు, ఇచ్చుడు తప్పే కాదు, కానీ పద్ధతి ప్రకారం ఇయ్యలేదట. 3,40,00,000 చెక్ ఇచ్చిండ్రట. అంటే అది బ్యాంక్ లెక్కలకి వస్తది, సర్కార్కు పన్ను కట్ అవుతుంది. అయితే ఇంకో 2.5 కోట్లు మాత్రం క్యాష్ రూపంలో ఇచ్చిండ్రట. అది కూడా మనీ లాండరింగ్ జరిగిందని అంటుర్రు. అందుకే హీరో మహేష్ బాబు ఇరుక్కున్నట్టు అయ్యిందని అంటుర్రు. మరి ఆ ముచ్చట ఈడీ వాళ్ళకు ఎట్లా తెలిసిందని అంటారా? ఆ రియల్ ఎస్టేట్ కంపెనీల మీద ఈడీ రైడ్లు చేసిందట. అక్కడ మహేష్ బాబుకు ఎట్లా పైసలు ఇచ్చిందో బయటపడ్డదట. సర్కార్కు పన్నులు కట్టకుండా ఉండేదానికి అడ్డదారుల పైసలు తీసుకున్నావు, దానికి సమాధానం చెప్పు అన్నట్టు వివరణ కోరిందట ఈడీ. అది కూడా ఈ నెల 27వ తారీఖు నాడు ఈడీ ఆఫీస్కి వచ్చి అన్ని వివరాలు చెప్పు అని అన్నదట. మరి హీరో మహేష్ బాబు వాళ్ళకి ఏం చెప్తాడు? అట్లా పైసలు తీసుకున్నాడు న్యాయమేనా? అసలు ఈడీ తీసుకున్నట్టు తప్పు జరిగిందా, లేకుంటే మహేష్ బాబు అంటే గిట్టనోళ్ళు ఏదైనా తప్పుడు లెక్కలు చెప్పిండ్రా అనేది ఇక ముందు ముందు తెలుస్తుంది.